friends, welcome to iRise Academy. So in this video, we are going to see SSC mock test 18 English part explanation, right? So let us see the first question. Okay, now see here, first question చూసుకుంటే మనకు select the most appropriate antonym of the given word అంటుంది, right? So most మనకు appropriate antonym అడుగుతుండు, అంటే మనకు ఆపోజిట్ అడుగుతుండు అనమాట, రైట్? See here, so fallacy, వర్డ్ ఏంటి మనకు fallacy అంటే, రైట్? సో fallacy అంటే మీనింగ్ ఏంటంటే మనకు అది నిజం లాగానే కనిపిస్తుంది కానీ అది నిజం కాదు. ఓకేనా, అంటే అది మనము నమ్ముతాం, నిజమని నమ్ముతాం కానీ అది మనకు నిజం కాదు. దాన్ని ఏమంటామంటే ఫ్యాలసీ అంటూ ఉంటాం, రైట్? దాన్ని మనకి ఇంగ్లీష్లో ఏమంటామంటే మిస్టేకెన్ బిలీఫ్. ఓకేనా, మిస్టేకెన్ బిలీఫ్ అంటూ ఉంటాం, రైట్? సో మిస్టేకెన్ బిలీఫ్ అంటూ ఉంటాం. ఓకేనా, సో మనకు అది అన్ట్రూత్ఫుల్నెస్ కదా, మనకు ఇమాజినరీలో మనకు ట్రూత్ కానీ యాక్చువల్గా అది మనకు అన్ట్రూత్ఫుల్నెస్. కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే మనకి అక్కడ అన్ట్రూత్ కాబట్టి మనకు దానికి ఆపోజిట్ వర్డ్ ఏమొస్తుంది, మనకు ట్రూత్ అనే వర్డ్ వస్తుంది. కాబట్టి మనకు ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతూ ఉంటుంది, రైట్? మనకి నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటే మనకి ఏమున్నాయి, ఫ్లా ఉంది. ఫ్లా ఉంటే ఏమున్నట్టు మనకి మీనింగ్ ఫ్లాస్. ఫ్లాస్ అంటే మీనింగ్ ఏంటి మనకు అందులో ఏదో ఒక రాంగ్స్ ఉంటుంది, దాని ఏమంటే మనం ఫ్లా అంటూ ఉంటాం, రైట్? నెక్స్ట్ మనకు చీటింగ్ అంటే ఏంటి, మనకు డిసీవ్ చేయడం, అంటే కొన్ని మోసం చేసి దాన్ని ఏమంటే చీట్ అంటూ ఉంటాం. ట్రిక్ అంటే తెలుసు కదా మనకు, ట్రిక్స్ ఉంటాయి కదా మనకు, చాలా ట్రిక్స్. సో ఏదైనా నేర్చుకోవడానికి ట్రిక్స్ ఏమైనా ఉన్నాయి అడుగుతాం కదా, సో అవి మనకు ట్రిక్స్ అనే మీనింగ్ వస్తుంది. కాబట్టి ఫ్యాలసీ అనే వర్డ్కి మనకు ఆపోజిట్ వర్డ్ ఏమొస్తుందంటే సో ట్రూత్ అనే వర్డ్ వస్తూ ఉంటుంది, రైట్? ఫర్ క్వశ్చన్ నెంబర్ 76 వాట్స్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 77. ఇట్ వాస్ డిఫికల్ట్ టు డాష్ గోపాల్ టు వాచ్ ఎ హర్రర్ మూవీ, రైట్? ఇక చూడండి, మనకు హర్రర్ మూవీ జనరల్గా ఎవరైనా సరే హర్రర్ మూవీస్ చూడం, జనరల్ సెన్స్ ఇది మనకు. సో హర్రర్ మూవీస్ చూడం కాబట్టి మనము సో హర్రర్ మూవీస్ చూడు అని ఎవరన్నా మోటివేట్ చేయడం, ఓకేనా, చూడు అని ఎవరన్నా ఎంకరేజ్ చేయడం మనకు డిఫికల్ట్ అనమాట, అంతే కదా? వాళ్ళు ఎవరు చూడరు కాబట్టి చూడు అని చెప్పడం మనకు అది డిఫికల్ట్ అనమాట. వాళ్ళని చూసేలాగా చేయడం మనకు అది డిఫికల్ట్ అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ మీకు పర్స్వేడ్ అనే ఆప్షన్ చూసుకుంటే, పర్స్వేడ్ అనే ఆప్షన్ మీరు ఒకవేళ ఆ బ్లాంక్లో ఫిల్ చేస్తే ఇట్ వాజ్ డిఫికల్ట్ టు పర్స్వేడ్ గోపాల్ టు వాచ్ ఏ హర్రర్ మూవీ. సో టు పర్స్వేడ్ గోపాల్ అంటే మీనింగ్ ఏంటి, పర్స్వేడ్ అంటే మీనింగ్ ఏంటి, ఎంకరేజ్ చేయడం, ఓకేనా? వాళ్ళని చూడు అంటే చెయ్యి అని చెప్తే దాన్ని ఏమంటామంటే పర్స్వేడ్ అంటూ ఉంటాం, ఓకే? అర్జ్ చేయడం, ఎంకరేజ్ చేయడం, మోటివేట్ చేయడం అనే సెన్స్ వస్తూ ఉంటుంది మనకి, రైట్? సియర్ మనకు పర్స్వేడ్ అనే వర్డ్ పెడితే ఇట్ వాజ్ డిఫికల్ట్ టు పర్స్వేడ్ గోపాల్ టు వాచ్ హర్రర్ మూవీ. అంటే గోపాల్ని హర్రర్ మూవీ చూడు అని చెప్పడం మనకి చాలా డిఫికల్ట్, ఎందుకంటే జనరల్ ఎవరు మన హర్రర్ మూవీస్ చూడరు కాబట్టి చూడు అని చూసేలా చేయడం మనకు డిఫికల్ట్. కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ అనేది పర్స్వేడ్ అవుతూ ఉంటుంది, ఓకేనా? పర్స్వేడ్ అనే ఆప్షన్ ఫిల్ చేస్తే మనకు ఆన్సర్ అనేది కరెక్ట్ వస్తూ ఉంటుంది, రైట్? మీకు డిస్వేడ్ అనే ఆప్షన్ ఉందనుకోండి, డిస్వేడ్ అంటే మీనింగ్ ఏంటంటే మనకు సో నాట్ ఎంకరేజింగ్, అంటే వాళ్ళని నాట్ మోటివేటింగ్ అనమాట, ఓకేనా? వాళ్ళని మోటివేట్ చేయొద్దు అనమాట, రైట్? మనకు పర్స్వేడ్ అనే వర్డ్కు ఆపోజిట్ వర్డే డిస్వేడ్ అనమాట, ఓకేనా? చేయని చెప్తే దాన్ని ఏమంటామంటే పర్స్వేడ్ అంటాం, చేయకు అని చెప్తే దాన్ని ఏమంటామంటే డిస్వేడ్ అంటాం. సియర్ మనకు అది డిఫికల్టా, హర్రర్ మూవీస్ చూడకు అని చెప్పడం డిఫికల్టా? ఎవరైనా జనరల్గా చూడరు కాబట్టి చూడకు అనేది చెప్పడం డిఫికల్ట్ కాదు మనకు. వాళ్ళని చూడకుండా ఉండేలాగా చేయడం డిఫికల్ట్ కాదు, వాళ్ళు చూసేలాగా చేయడమే డిఫికల్ట్ మనకు. కాబట్టి మనకు ఇట్ వాజ్ డిఫికల్ట్ టు పర్స్వేడ్ గోపాల్ టు వాచ్ ఏ హర్రర్ మూవీ అనమాట, ఓకేనా? మనకు కన్సల్ట్ అవుతుంది, కన్సల్ట్ కాదు మనకు ఆన్సర్, కన్ఫర్ అవుతుంది, కన్ఫర్ కూడా మనకు అప్రోప్రియేట్ ఆప్షన్ కాదు. కాబట్టి సో పర్స్వేడ్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. కాబట్టి సో ఆప్షన్ ఏబిడి ఎలిమినేటెడ్, ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఫర్ క్వశ్చన్ నెంబర్ 77 ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 78. సి 78 ఏమి ఇచ్చిందంటే మనకు ఒక సెంటెన్స్ ఇచ్చిండు, ఆ సెంటెన్స్ అన్నింటినీ ఒక మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్ వచ్చేలాగా అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి, రైట్? సియర్ మీకు ఇక్కడ సెంటెన్స్లో మనకి ఇక్కడ చూడండి, వన్స్ ఏ లయన్, డి, ఓకేనా? డి సెంటెన్స్లో వన్స్ ఏ లయన్ అన్నాడు. నెక్స్ట్ వన్ ఏ సెంటెన్స్లో ద లయన్ అన్నాడు. అంటే మనకి మీనింగ్ ఏంటి, ఏ ఆర్టికల్ ద ఆర్టికల్. మనం ఎప్పుడైనా సరే ఇండెఫినెట్ ఆర్టికల్స్ని ఫస్ట్ యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి, డెఫినెట్ ఆర్టికల్స్ని సెకండ్ యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఇండెఫినెట్ ఆర్టికల్ వచ్చిన తర్వాత డెఫినెట్ ఆర్టికల్ అనేది రావాలి. ఏ బాయ్ అన్న తర్వాత ద బాయ్ అనాలి, ఎందుకంటే ద బాయ్ అంటే మీనింగ్ ఏంటి, ఆ బాయ్ అని మీనింగ్. సో ఆ బాయ్ అంటే ఏ బాయ్ అని మనకు తెలియాలి కదా, సో మనకు ఆ బాయ్ ముందే ఆ బాయ్ని ఇంట్రడ్యూస్ చేయాలి కదా. కాబట్టి మనకు ద ఆర్టికల్ వచ్చిందంటే కంపల్సరీ దాని ముందే ఏ కానీ యాన్ కానీ ఆర్టికల్స్ వస్తాయి. కాబట్టి మనకి ఇక్కడ ఏ లైన్ వచ్చిందంటే దాని తర్వాత మనకు ద లైనే వస్తుంది. కాబట్టి మనకు డి తర్వాత మనకు ఏ వచ్చే ఛాయిస్ ఉంది, ఓకేనా? డి తర్వాత ఏ వచ్చే ఛాయిస్ ఉంది కాబట్టి సో డిఏ కాబట్టి మనకు ఇక్కడ సో మనకు ఆప్షన్ సిలో ఏడి ఉంది కదా, దీన్ని ఎలిమినేట్ చేసేసేయండి. ఏబిడి అనే ఆప్షన్స్ రిమైనింగ్ అయిపోయినాయి, రైట్? సియర్ డిఏబిసి, బీడీసీఏ, డిసిబిఏ ఉంది, రైట్? సియర్ మీరు ఒకసారి చూసుకుంటే మనకి ఇక్కడ వన్ పోర్షన్ అన్నాడు,
ద లయన్ టుక్ వన్ పోర్షన్. నెక్స్ట్ వన్ ఆప్షన్ బిలో అనదర్ పోర్షన్. సియర్ వన్ పోర్షన్ అనదర్ పోర్షన్. నెక్స్ట్ మనకు సిలో ద లాస్ట్ పోర్షన్ అన్నాడు. ఓకేనా, ఒక పోర్షన్ ఏమో ఇతనికి, ఇంకొక పోర్షన్ ఏమో అతనికి. ఇంకొక పోర్షన్ అనే ముందు మనం కంపల్సరీగా ఫస్ట్ పోర్షన్ గురించి చెప్పాలి కదా. అనదర్ పోర్షన్ అనే ముందు మనం కంపల్సరీగా ఫస్ట్ పోర్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాబట్టి మనకు అనదర్ పోర్షన్ ముందు ఏం రావాలి, మనకు వన్ పోర్షన్ అనే మీనింగ్ రావాలి. లాస్ట్ పోర్షన్ ఎప్పుడు వస్తుంది, మనకు అన్ని చెప్పిన తర్వాత లాస్ట్ పోర్షన్ వస్తుంది. కాబట్టి మనకు సీక్వెన్స్ ఎలా ఉంటుంది, వన్ పోర్షన్, దాని తర్వాత అనదర్ పోర్షన్, దాని తర్వాత లాస్ట్ పోర్షన్ ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ సో వన్ పోర్షన్, అనదర్ పోర్షన్, లాస్ట్ పోర్షన్. కాబట్టి ఏబిసి అనేది మనకు పేరు అనేది ఉంటుంది. ఓకేనా, ఏబిసి పేరు అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీకు ఏబిసి అనే సీక్వెన్స్ ఎక్కడ ఉంది, మనకు ఆప్షన్ ఏలో ఉంది మనకు. ఓకేనా, డి అంటే మనకు లైన్ ఇంట్రడ్యూస్ చేసినాం కాబట్టి డి అనేది మనకు ఫస్ట్ సెంటెన్స్ అయ్యే ఛాయిస్ ఉంది. సో డిఏబిసి అనేది మనకు ఆన్సర్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ సో బి అనే ఆన్సర్ కాదు, డి అనేది ఆన్సర్ కాదు. ఫర్ క్వశ్చన్ నెంబర్ 978 వాట్స్ ద ఆన్సర్, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. See here, the following sentence has been split into 4 segments. అంటే మనకి ఇక్కడ ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్ అడుగుతుండు. సెంటెన్స్ ఏమి ఇచ్చింది మనకి ఇక్కడ, ద వెదర్ ఈజ్ మచ్ మోర్ వార్మర్. మచ్ మోర్ వార్మర్ అని ఇచ్చింది, రైట్. ద వెదర్ అంటే సింగులరే కదా, సో సింగులర్ నౌన్ కాబట్టి మనకి ఈజ్ వచ్చింది. సో మచ్ మోర్ వార్మర్. ఇక్కడ చూడండి వార్మర్. సో ఇక్కడ మనకు సో అబ్జెక్టివ్స్లో మనకు 3 టైప్స్ ఆఫ్ అబ్జెక్టివ్స్ ఉంటాయి. 3 డిగ్రీస్లో ఉంటాయి అబ్జెక్టివ్స్, రైట్. పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. ఓకేనా. సియర్ మీకు ఎప్పుడైనా చూసుకుంటే పాజిటివ్ డిగ్రీ లాంగ్, లాంగర్, లాంగెస్ట్. ఓకేనా. సియర్ నెక్స్ట్ వన్ ఏమొస్తుంది మనకు ఈజీ, ఈజియర్, ఈజియెస్ట్. నెక్స్ట్ మనకి ఇక్కడ వామ్ అనే వర్డ్ చూసుకున్నారు అనుకోండి, వామ్, వామర్, వామెస్ట్. ఓకేనా, వామ్, వామర్, వామెస్ట్, రైట్. సియర్ మీకు ఇది షార్ట్గా ఉంటే వర్డ్స్ మనకి ఇలా ఫ్రేమ్ అవుతూ ఉంటాయి. ఓకేనా, మీకు ఒకవేళ లాంగ్ ఉన్నాయి అనుకోండి, బ్యూటిఫుల్ అనే వర్డ్ ఉంది అనుకోండి, సో బ్యూటిఫుల్. ఓకేనా, బ్యూటిఫుల్. దాని మన కంపారేటివ్ డిగ్రీ ఏమవుతుందంటే మోర్ బ్యూటిఫుల్. ఓకేనా, మోర్ బ్యూటిఫుల్. నెక్స్ట్ వన్ ఏమొస్తుంది మనకి సూపర్లేటివ్ డిగ్రీ మోస్ట్ బ్యూటిఫుల్ అన్నమాట. ఓకేనా, బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. ఇంటెలిజెంట్, మోర్ ఇంటెలిజెంట్, మోస్ట్ ఇంటెలిజెంట్, రైట్. ఇక్కడ మోర్ మోస్ట్ ఎందుకు యూజ్ చేస్తాం మనం జనరల్గా, కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ మేక్ చేస్తానికి యూజ్ చేసుకుంటాం, రైట్. అంటే మోర్ వచ్చిందంటే అది మనకి దేనికి యూజ్ చేసినట్టు, ఆల్రెడీ మనకు కంపారేటివ్ డిగ్రీ కోసం యూజ్ చేసుకున్నట్లే, రైట్. సియర్ వార్మర్ మనకు వామ్, వార్మర్, వార్మెస్ట్. సో వార్మర్ అనేది మనకి ఇక్కడ ఆల్రెడీ కంపారేటివ్ డిగ్రీ అయిపోయిందా, అయిపోలేదా. సో ఆల్రెడీ మనకు కంపారేటివ్ డిగ్రీ అయిపోయింది కాబట్టి మళ్ళీ మోర్ అనే వర్డ్ యూజ్ చేసుకుంటామా, యూజ్ చేసుకో. వార్మర్ అంటేనే మోర్ వార్మర్ మీనింగ్. అక్కడ మళ్ళీ మనకు మోర్ వార్మర్ అనే సెన్స్ వస్తుందా మనకు, ఆల్రెడీ వార్మర్ అనేది కంపారేటివ్ డిగ్రీ కాబట్టి మనకు వార్మర్ కంపారేటివ్ సెన్స్ అయిపోయింది. సో మోర్ ఎక్కడ యూజ్ చేస్తాం, బ్యూటిఫుల్ అనే వర్డ్ వచ్చి కానీ మనకు పెద్ద పెద్ద వర్డ్స్ వస్తాయి కదా, మోర్ సిలబిక్ వర్డ్స్ వస్తాయి కదా, వాటికి మనం మోర్ అనే వర్డ్ యూజ్ చేసుకుంటూ వెళ్తాం. కానీ మనకి ఇక్కడ వార్మర్ అనేది ఆల్రెడీ ఏమంటారు కంపారేటివ్ డిగ్రీ కాబట్టి మనం మోర్ అనే వర్డ్ మళ్ళీ ఎక్స్ట్రా యూజ్ చేసుకుంటూ వెళ్ళొద్దు. కాబట్టి మనకు సో మోర్ వార్మర్ అనేది మనకి ఇక్కడ రాంగ్ యూసేజ్. మనకు ఆన్సర్ ఎక్కడ వస్తుందంటే సో మోర్ వార్మర్ అనేది పార్ట్లో ఎర్రర్ ఉంది కాబట్టి ఆప్షన్ డి అనేది మనకు ఆన్సర్ అవుతూ ఉంటుంది, రైట్. ఫర్ క్వశ్చన్ నెంబర్ 79 వాట్స్ ఆన్సర్, ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్, రైట్. క్వశ్చన్ నెంబర్ 80. సియర్ మనకు ఇడియం. ఓకేనా, సిట్ ఆన్ ద ఫెన్స్ అంటుండు. ఓకేనా, సిట్ ఆన్ ద ఫెన్స్ అనే ఇడియంకు మీనింగ్ అడుగుతుండు. ఓకేనా, సియర్ సిట్ ఆన్ ద ఫెన్స్. సో ఫెన్సింగ్ అంటే తెలుసు కదా మీకు ఆల్రెడీ, ఫెన్సింగ్. సో ఫెన్సింగ్ అంటే ఏంటి, 2 ఫీల్డ్స్ ఉంటాయి. ఓకే, ఇటొక ఫీల్డ్ ఉంటుంది, ఇటొక ఫీల్డ్ ఉంటుంది, దాని మధ్యలో ఫెన్సింగ్ ఉంటుంది. సిట్ ఆన్ ద ఫెన్స్. సిట్ ఆన్ ద ఫెన్స్ అంటే ఏంటి, ఆ ఫీల్డ్కు పోకుండా ఈ ఫీల్డ్ పోకుండా మధ్యలో కూర్చోవడం, దాని ఏమిటంటే సిట్ ఆన్ ద ఫెన్స్. అంటే అలా అటు వెళ్ళడానికి డిసైడ్ కావట్లేదు, ఇటు వెళ్ళడానికి డిసైడ్ కావట్లేదు, అంటే ఎలాంటి డెసిషన్ తీసుకోవట్లేడు అని మీనింగ్ అనమాట. ఓకేనా, సిట్ ఆన్ ద ఫెన్స్ అంటే ఎలాంటి డెసిషన్ తీసుకోవట్లేడు. దానికి ఆన్సర్ వస్తుందంటే అవాయిడ్ మేకింగ్ ఎ డెసిషన్. అంటే డెసిషన్ తీసుకోవడం అతను అవాయిడ్ చేస్తుండ అనమాట. దాని మీనింగ్ వస్తుందంటే అవాయిడ్ మేకింగ్ ఎ డెసిషన్. కాబట్టి మనకు సిట్ ఆన్ ద ఫెన్స్ అంటే మీనింగ్ వస్తుంది అవాయిడ్ టేకింగ్ ఎ డెసిషన్. ఓకే, అవాయిడ్ మేకింగ్ ఎ డెసిషన్ కూడా ఆన్సర్ అవుతుంది, రైట్. మనకు ఆప్షన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 8 వాట్స్ ద ఆన్సర్, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇండైరెక్ట్ స్పీచ్ అడుగుతుంది. ఓకేనా, ఒక సెంటెన్స్ ఇచ్చిండు, దాన్ని మనకి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చమంటూ ఉంటుంది, రైట్. సియర్ రాయ్ సెడ్, రాయ్ కాదు ఇక్కడ మనకు రాజ్. ఓకేనా, రాజ్ సెడ్ టు హిస్ ఫ్రెండ్ ప్లీజ్ హెల్ప్ మీ ఇన్ ద టాస్క్. ప్లీజ్ హెల్ప్ మీ. ప్లీజ్ హెల్ప్ మీ మనకి అది ఏ సెంటెన్స్ అవుతుంది, జనరల్గా ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఎందుకంటే మనకు సబ్జెక్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్ అనే మీనింగ్ ఏంటి, మనకు ద సెంటెన్సెస్ వేర్ వి వోంట్ కమ్ అక్రాస్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ లేని సెంటెన్స్ ఏమంటాం మనం, ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం.
ప్లీజ్ హెల్ప్ మీ, మనకు హెల్ప్ అంటుండు మీ అంటుండు, కానీ ఇక్కడ సబ్జెక్ట్ లేదు కదా, లేదు కాబట్టి ఇది ఏమవుతుంది మనకి ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది. సో ప్లీజ్ అంటే రిక్వెస్ట్ ఫామ్లోనే ఉంది మనకు. సియర్ నేను ఎప్పుడైనా సరే ఒక రిక్వెస్ట్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు సెడిటివ్ అనేది ఎలా చేంజ్ అవుతుందంటే రిక్వెస్టెడ్ లాగా చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా, రిక్వెస్ట్ లాగా చేంజ్ అవుతుంది. మనకు ఆన్సర్ ఫస్ట్లో రాజ్ రిక్వెస్టెడ్ ఉంది, నెక్స్ట్ రాజ్ ఆర్డర్డ్ ఉంది. రాజ్ ఆర్డర్డ్ రాదు కదా మనకు ఆన్సర్. రాజ్ సెడిటివ్ ఉంది, సెడిటివ్ లా ఉంటుందా మనకు, టోల్డ్ అయిపోతుంది, లేకుంటే మనకు రిక్వెస్టెడ్ అయిపోతుంది కాబట్టి మనకు ఆన్సర్ కాదు కదా. నెక్స్ట్ మనకు రాజ్ థ్రెటెండా, అసలు మనకు రిక్వెస్ట్ చేసిన వాళ్ళు మనకు థ్రెటెండ్ అనే సెన్స్ రాదు కదా. మనకు ఆప్షన్ డి కూడా ఎలిమినేట్ అయిపోతుంది కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ answer. Okay, for question number 81, what's the answer? Option A is our answer, right? Next question, select the option that can be used as a one word substitute for the given group of words. Okay na, right? మనకి ఏమి ఇచ్చారంటే a dynamic campaign for political, social or religious change. అంటే సోషల్గా, పొలిటికల్గా, రిలీజియస్గా చేంజెస్ తీసుకురావడానికి ఒక క్యాంపెయిన్ని ఏమంటామంటూ ఉంటుంది, రైట్? మనకి దానికి ఆన్సర్ వస్తుందంటే క్రూసేడ్ అనేది ఆన్సర్ అవుతూ ఉంటుంది, రైట్? క్రూసేడ్ అంటే మనం అన్ని రకాలుగా చేంజెస్ తీసుకోవడానికి చేసే ఒక క్యాంపెయిన్ అనమాట. ఓకే, ఒక ఆర్డర్లో మనం ఒక ఆర్గనైజేషన్ చేసి ఒక ఆర్డర్లో ఏదైనా ఒక దాన్ని ఒక వర్క్ని ఆర్గనైజ్ వేలో చేస్తే, దేనికోసం చేస్తే పొలిటికల్గా, సోషల్, రిలీజియస్గా చేంజ్ రావడం కోసం చేస్తే దాన్ని ఏమంటే క్రూసేడ్ అంటూ ఉంటుంది, రైట్? మనకు వార్ అంటే సోషల్ కోసం వస్తుందా, రిలీజియస్ కోసం వస్తుందా, రాదు కదా. మ్యూటినీ అంటే మీనింగ్ ఏంటి మనకు, ఆర్మడ్ రెబేలియన్, దాన్ని ఒకటి మనకు ఆర్మడ్ రెబేలియన్ కాబట్టి మనకు ఇది కూడా సెన్స్ రాదు కదా. కాన్ఫ్లిక్ట్ దేనికోసం వస్తాయి, జనరల్ మనకు సోషల్, రిలీజియస్ కోసం వస్తాయా, నెక్స్ట్ మనకు పొలిటికల్ కోసం వస్తాయా. అంటే కాన్ఫ్లిక్ట్ అంటే మనకి 3కి మనకు జనరల్గా సెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాన్ఫ్లిక్ట్ అంటే జనరల్ మనకు అది వచ్చే గొడవలు, కానీ మనకు అక్కడ డైనమిక్ క్యాంపెయిన్ అంటామా దాన్ని ఒక క్యాంపెయిన్ అన్నాం కదా, మనకు అది కూడా ఆప్షన్ కాదు. మనకు ఆన్సర్ వస్తుందంటే క్రూసేడ్ అంటే మనకు ఒక క్యాంపెయిన్ అంటే, ఓకేనా, ఒక ఆర్గనైజ్డ్ వేలో చేయదాన్ని ఏమంటామంటే క్యాంపెయిన్ అంటూ ఉంటాం, రైట్? మనకు క్రూసేడ్ అంటే మీనింగ్ ఏంటి మనకు, డైనమిక్ క్యాంపెయిన్ ఫర్ పొలిటికల్, సోషల్ ఆర్ రిలీజియస్ చేంజ్ అనమాట. ఓకేనా, ఫర్ క్వశ్చన్ నెంబర్ 82 ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ వన్, an imaginary ideal society free of poverty and suffering. ఇక్కడ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అడుగుతూ ఉండు, రైట్? ఒక సొసైటీలో పవర్టీ ఉండొద్దు, సఫరింగ్ ఉండొద్దు, ఆ సొసైటీని ఏమంటామంటూ ఉంటాం, రైట్? ఐడియల్ సొసైటీ అనమాట. ఓకేనా, దా సొసైటీని ఏమంటామంటే యూటోపియా అంటూ ఉంటాం. ఏమంటాం దాన్ని, యూటోపియా అంటూ ఉంటాం, రైట్? సో మనకు యూటోపియా అంటే మీనింగ్ ఏంటంటే ఏ సొసైటీలోనే మనకు ఐడియల్ సొసైటీ, ఓకేనా, ఆ ఐడియల్ సొసైటీలో మనకు పవర్టీ అనేది ఉండదు, నెక్స్ట్ సఫరింగ్, ఎలాంటి సఫరింగ్ కూడా ఉండదు, దాన్ని ఏమంటామంటే యూటోపియా అంటూ ఉంటారు. ఓకే, ఫ్రీ ఫ్రమ్ అంటే మీనింగ్ ఏంటి, అందులో అవి ఉండవని మీనింగ్ అనమాట. ఓకేనా, రైట్? ఫర్ క్వశ్చన్ నెంబర్ 80 వాట్స్ ఆన్సర్, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 84th క్వశ్చన్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్. ఓకేనా, ఈ ఫెల్ ఓవర్ ఇన్ స్టడీస్ ఓవింగ్ టు హిస్ విల్నెస్, రైట్? సియర్ ఓవింగ్ టు హిస్ విల్నెస్ అంటే ఓవింగ్ అంటే ఏంటి, డ్యూ టు అనమాట. ఓకేనా, డ్యూ టు, రైట్? సో డ్యూ టు హిస్ ఇల్నెస్ అంటే హిల్నెస్ అంటే ఏంటి, మనకు ఆరోగ్యం బాగాలేకపోతే దాన్ని ఏమంటామంటే ఇల్నెస్ అంటూ ఉంటుంది. ఓకేనా, మంచాన పడడం అంటూ ఉంటుంది కదా, సో మనకు దాన్ని ఏమంటామంటే ఇల్నెస్ అంటాం, రైట్? ఇల్నెస్ ద్వారా జనరల్ ఏమైతే మనకు స్టడీస్లో ఇల్నెస్ ఉంటే మనం చదువుతామా, చదవం కాబట్టి మనకు స్టడీస్లో ఏమవుతాం, మనం వెనకబడతాం. ఓకేనా, సో మనం స్టడీస్లో ఇల్నెస్ బాగా వచ్చింది అనుకోండి, మనం ఆరోగ్యం అనేది బాగాలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకు జనరల్గా మనం ఇల్నెస్ అవుతూ ఉంటాం. ఇల్నెస్ అవుతూ ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది, స్టడీస్లో వెనకబడిపోతూ ఉంటాం. కాబట్టి మనకు వెనకబడిపోతామంటే మీనింగ్ వస్తుందంటే ఫెల్ బిహైండ్. ఈ ఫెల్ బిహైండ్, ఓకేనా, ఈ ఫెల్ బిహైండ్ ఇన్ స్టడీస్ అంటే స్టడీస్లో వెనుకబడిపోయాడు అని మీనింగ్ రావాలి కాబట్టి మనకు అక్కడ సో ఫెల్ బిహైండ్ అని మనకు ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, మనకు ఆప్షన్ ఏ ఎలిమినేట్ అయిపోతుంది, బి ఎలిమినేట్ అయిపోతుంది, సి ఎలిమినేట్ అయిపోతుంది. సో ఫెల్ బిహైండ్ అనేది మనకి అక్కడ ప్రాపర్ వర్డ్ అవుతుంది, రైట్? ఫర్ క్వశ్చన్ నెంబర్ 84 వాట్స్ ఆన్సర్, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మనకి ఇక్కడ సెంటెన్స్ జంబుల్ ఇచ్చిండు, అంటే ఒక మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్ వచ్చేలాగా దాన్ని అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి, రైట్? సియర్ the festival is named after the Indian Hornbill, the Hornbill festival అంటూ, రైట్? See the Hornbill festival, the festival. మీకు ఇక్కడ చూడండి, మనకి ఎప్పుడైనా సరే సెంటెన్స్లలో గౌతమ బుద్ధ అని ఇచ్చాడు అనుకోండి, ఒక సెంటెన్స్లో గౌతమ బుద్ధ, ఇంకో సెంటెన్స్లో బుద్ధ అని ఇచ్చాడు అనుకోండి, మనకి ఎప్పుడైనా సరే ఫుల్ నేమ్ ఎక్కడ యూజ్ చేసుకుంటాం, ఫస్ట్ సెంటెన్స్లో యూజ్ చేసుకుంటాం గౌతమ బుద్ధ. ఫుల్ నేమ్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే హాఫ్ నేమ్ కోసం ఎత్తుకుతుంటూ వెళ్తాం. గౌతమ్ బుద్ధ తర్వాత మనకి ఏం రావాలంటే బుద్ధ అనే వర్డ్ రావాలి. కాబట్టి ఇక్కడ కూడా మనకి సేమ్ సెన్స్ చూసుకుంటే హార్నిబుల్ ఫెస్టివల్ తర్వాత మనకి ఏమొస్తుందంటే ద ఫెస్టివల్ వస్తూ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ మనకు ఫుల్ నేమ్ తోటి చెప్పిండు ద హార్నిబుల్ ఫెస్టివల్ అని. దాని తర్వాత ఏం చెప్పొచ్చు, మనం హార్నిబుల్ అని ఆల్రెడీ మెన్షన్ చేసినాం కదా, దాని తర్వాత ఏం చెప్పొచ్చు అంటే ఫెస్టివల్ అని మెన్షన్ చేసుకుంటూ వెళ్ళచ్చు. కాబట్టి మనకి ఇక్కడ సో బి తర్వాత ఏ రావాలి, బి తర్వాత ఏ వచ్చే ఛాయిస్ ఉంది కాబట్టి ఇక్కడ సో బి తర్వాత ఏ వచ్చే ఏముందో చూసుకోండి ఒకసారి. ఇక్కడ ఏబీ ఉంది, ఇక్కడ ఏబీ ఉంది, ఆప్షన్స్ కావాలి. సో బిఏడి, ఓకేనా. సి
సిబిఏడి ఉంది, బీసీఏడి ఉంది, రైట్. ఇక్కడ మనకు బి అనే సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది సెంటెన్స్. ఇక్కడ మనకు బి అనే సెంటెన్స్ చూస్తే ఆఫ్ ది స్టేట్ అంటుండు, బిలో సెంటెన్స్లో ఆఫ్ ది స్టేట్ అంటుండు. సో దిస్ వస్తే మనకు ఫస్ట్ స్టేట్మెంట్ అవుతుందా? ఆఫ్ ది స్టేట్. ఇక్కడ చూడండి, నాగాలాండ్ అనేది ఆల్రెడీ మనకు స్టేట్ మెన్షన్ చేసింది వేరే సెంటెన్స్లో. స్టేట్ ఆల్రెడీ వేరే సెంటెన్స్లో మెన్షన్ చేసిన తర్వాత ఆ స్టేట్ గురించి మాట్లాడేటప్పుడు ఆఫ్ ది స్టేట్ అంటాం. కాబట్టి మనకు సో దిస్ వచ్చినా, దట్ వచ్చినా, దీస్ వచ్చినా, దోస్ వచ్చినా అది మనకు ఫస్ట్ సెంటెన్స్ కావు కదా, అందుకే మనకు బి అనేది ఫస్ట్లో ఉండదు. కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ సి కూడా ఎలిమెంట్ అయిపోతుంది, ఆప్షన్ ఏ అనేది మనకు ఆన్సర్ అవుతూ ఉంటుంది. ఓకేనా, రైట్. ఫర్ క్వశ్చన్ నెంబర్ 85, వాట్ ఇస్ ద ఆన్సర్? ఆన్సర్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్ అడుగుతుంది, రైట్. ద విజిటర్స్ కంప్లైంట్ ఎట్ ద పూర్ అకామిడేషన్. ఓకేనా, ద విజిటర్స్ కంప్లైంట్ ఎట్ ద పూర్ అకామిడేషన్ దే వర్ ప్రొవైడెడ్. ఓకేనా, మనకు కంప్లైంట్ అంటే మనకి ఏంటి, V2 ఫామ్. ఇక్కడ మనకు అందుకే మనకు వర్ అనే వర్డ్ వచ్చింది. ఓకేనా, దే వర్ ప్రొవైడెడ్. ఓకేనా, డ్యూరింగ్ ద టూర్, రైట్. సియర్ కంప్లైంట్ తర్వాత మనకి ఎప్పుడైనా సరే ఏం రావాలంటే అబౌట్ రావాలి. ఓకే, కంప్లైంట్ తర్వాత ఏం రావాలి మనకు వర్డ్, అబౌట్ అనే వర్డ్ రావాలి. ఓకేనా, కంప్లైంట్ ఎట్ అని ఉండదు మనకు. ఓకేనా, కంప్లైంట్ ఎట్ అని ఉండదు మనకి, ఏముంటుందంటే కంప్లైంట్ అబౌట్. ఓకేనా, సియర్ ద విజిటర్స్ కంప్లైంట్ అబౌట్ ద పూర్ అకామిడేషన్. ఓకే, దాని గురించి ఏమంటారు కంప్లైంట్ చేశారు కాబట్టి మనకు సో కంప్లైంట్ అబౌట్ అనే సెన్స్ వస్తుంది కానీ కంప్లైంట్ ఎట్ అనే సెన్స్ రాదు. కాబట్టి మనకు అక్కడ ఒక ఆన్సర్ ఏమొస్తుందంటే ఎట్ ద పూర్ అకామిడేషన్ అనేది మనకు ఆన్సర్ అయ్యే ఛాయిస్ ఉంటుంది. ఎందుకంటే దీని ఎట్ ప్లేస్లో ఉండాలి మనకు అబౌట్ అనే వర్డ్ ఉండాలి, రైట్. ఫర్ క్వశ్చన్ నెంబర్ 86, వాట్ ఇస్ ద ఆన్సర్? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రాప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఈడియం. ఓకేనా, ఇచ్చేటికి సరైన మీనింగ్ అడుగుతుండు, రైట్. సో ఫెయిర్ అండ్ స్క్వేర్ చూడండి సార్, ఫెయిర్ అండ్ స్క్వేర్ చూడండి, ఫెయిర్ అండ్ స్క్వేర్. ఫెయిర్ అంటే మీనింగ్ ఏంటంటే ఫెయిర్ కాదండి. ఓకేనా, ఆట మీరు ఫెయిర్ కాదంటే అంటే మీనింగ్ ఏంటంటే రూల్స్ ఫాలో అవుతూ ఆడండి అనమాట. ఓకేనా, ఫెయిర్ అండ్ స్క్వేర్ అంటే మీనింగ్ ఏంటంటే అకార్డింగ్ టు ద రూల్స్. ఓకే, రూల్స్ ఫాలో అవుతూ ఆడుతూ దాన్ని ఏమంటామంటే ఫెయిర్ అండ్ స్క్వేర్ అంటూ ఉంటాం. ఓకేనా, హీ ప్లేడ్ ఫెయిర్ అండ్ స్క్వేర్ అంటే అది ఎలా ఆడాడు, రూల్స్ ఫాలో అవుతూ ఆడాడు. కాబట్టి మనకు ఇక్కడ ఆప్షన్ బి అనేది అకార్డింగ్ టు ద రూల్స్ అనే ఛాయిస్ ఉంటుంది. ఓకేనా, ఫర్ క్వశ్చన్ 87, వాట్ ఇస్ ద ఆన్సర్? ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చిందంటే యాక్టివ్ వాయిస్. ఓకే, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ క్వశ్చన్ ఇచ్చింది, రైట్. సియర్ ఇక్కడ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ సెంటెన్స్ అనేది మనకు ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఎందుకంటే ఎందుకు ప్యాసివ్ వాయిస్లో ఉంది? యామ్. ఓకేనా, మీకు యామ్ వచ్చినా, ఈజ్ వచ్చినా, ఆర్ వచ్చినా ప్లస్ V3 వచ్చింది అనుకోండి. ఓకేనా, ప్లస్ V3. సో యామ్ ఈజ్ ప్లస్ V3 అంటే బీ ఫామ్ ప్లస్ V3నే కదా. సో బీ ఫామ్ ప్లస్ V3 ఉంది అంటే ఇది మనకి ఎందులో ఉన్నట్టు, ప్యాసివ్ వాయిస్లో ఉన్నట్టు, రైట్. ప్యాసివ్ వాయిస్లో ఉంది కాబట్టి ఇక్కడ మనకు దీన్ని ఎందులో చేంజ్ చేయాలి, యాక్టివ్ వాయిస్లో చేంజ్ చేసుకుంటారు, రైట్. మనకు వీక్లీ అన్నాడు, ఐ ఆమ్ పెయిడ్ వీక్లీ బై మై ఆర్గనైజేషన్. అంటే వీక్లీ అంటే ఏంటి, మనకు వీక్గా పేడ్ చేస్తూ ఉంటారు అనమాట మీనింగ్ వాళ్ళు, రైట్. మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్సే కదా, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ఇక్కడ చూడండి మీకు ఎప్పుడైనా సరే మీకు ప్యాసివ్ వాయిస్ రాసేటప్పుడు మనకి ఎప్పుడైనా సరే ఆబ్జెక్ట్ ఉండాలి, హెల్పింగ్ వర్బ్ ఉండాలి, మెయిన్ వర్బ్ ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి. ఓకేనా, సబ్జెక్ట్ రైట్. మీకు యామ్ అనే వర్డ్ వచ్చింది అనుకోండి, యామ్ అనే వర్డ్, రైట్. సో యామ్ అనే వర్డ్ దేనికి మనకు ప్యాసివ్ వాయిస్లో ఉంటుందంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి ఉంటుంది. ఓకేనా, సింపుల్ ప్రెజెంట్ యొక్క ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V3 ఉంటుంది. ఓకేనా, ఆబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V3 ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు యామ్ అనే వర్డ్ ఉంది కాబట్టి ఇది మనకి ఏ టెన్స్ యొక్క ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్, ఏ సెంటెన్స్ యొక్క ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అవుతుంది చెప్పండి, సింపుల్ ప్రెజెంట్ యొక్క ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్. కాబట్టి మనకి ఏమి చేసుకోవాలంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాసుకోవాలి సెంటెన్స్ అనేది. ఓకే, యాక్టివ్ వాయిస్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాసుకోవాలి. కాబట్టి ఇక్కడ మీరు చూసుకోండి ఒకసారి. సో వుడ్ అనే వర్డ్ వస్తుంది, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వుడ్ ఉంటుందా, ఉండదు. కాబట్టి మనకు వుడ్ పే అనేది ఎలిమినేట్ చేసేయండి. నెక్స్ట్ వన్, మై ఆర్గనైజేషన్ పెయిడ్ మీ. పెయిడ్ అంటే ఏంటి, సింపుల్ పాస్ట్. V2 ఉంది ఇక్కడ మనకు. సో V2 ఉంది కాబట్టి మనకి ఇది సింపుల్ పాస్ట్ కదా, ఇది కూడా ఎలిమినేట్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ ఏంది మనకు మై ఆర్గనైజేషన్ పేస్ మీ అని ఉంది. నెక్స్ట్ మనకి ఏముంది ఇక్కడ, మై ఆర్గనైజేషన్ విల్ అని ఉంది. సో విల్ కూడా మనకు ఆన్సర్ కాబట్టి ఎలిమినేట్ చేసేయండి. మనకు ఆప్షన్ ఏముంది మనకి ఇక్కడ, మై ఆర్గనైజేషన్ పేస్ మీ వీక్లీ. ఆర్గనైజేషన్ అంటే సింగులర్ ప్లూరల్, సింగులర్ కాబట్టి మనకు పే అనే వర్డ్కి ఎస్ యాడ్ అవుతుంది కాబట్టి మనకు పేస్ మీ వీక్లీ వస్తుంది కాబట్టి మనకు సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, సో మీకు గుర్తుపెట్టుకోండి, యామ్ ఈజ్ ఆర్ ఎక్కడ వచ్చిన సార్ మనకి అది ఏ టెన్స్ యొక్క ప్యాసివ్ వాయిస్ అవుతుంది, సింపుల్ ప్రెజెంట్ యొక్క ప్యాసివ్ వాయిస్ అవుతుంది. వాజ్ వర్ వస్తే సింపుల్ పాస్ట్, విల్ బి షెల్ బి వస్తే సింపుల్ ఫ్యూచర్ అనమాట. ఓకేనా, కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది 88th క్వశ్చన్కు ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతూ ఉంటుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్. ఓకేనా, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్ ఇచ్చింది, రైట్. సియర్ 50 liters ఆఫ్ మిల్క్, రైట్.
50 లీటర్స్ ఆఫ్ మిల్క్, రైట్? గుర్తుపెట్టుకోండి, 50 లీటర్స్ ఆఫ్ మిల్క్ అన్నా. నెక్స్ట్ వన్ 10 రూపీస్, ఓకేనా? 10 రూపీస్ కానీ, ఓకేనా? 5 lakhs కానీ, ఓకేనా? 5 lakhs ఆఫ్ రూపీస్ కానీ, 10 రూపీ ఆఫ్ రూపీస్ కానీ. నెక్స్ట్ మనకు డిస్టెన్స్ వచ్చినా కానీ, ఓకేనా? 5 kilometers, 6 kilometers, 100 miles ఏం వచ్చినా కానీ మనకు దాన్ని ఎలా కన్సిడర్ చేసుకోవాలంటే సింగులర్ సబ్జెక్ట్ లా కన్సిడర్ చేసుకుంటూ వెళ్ళాలి, ఓకేనా? సింగులర్ సబ్జెక్ట్ లా కన్సిడర్ చేసుకుంటూ వెళ్ళాలి, ఓకేనా? డిస్టెన్స్ వచ్చినా కానీ, ఓకేనా? మనీ వచ్చినా కానీ, ఇలా మీకు ఇక్కడ లీటర్స్, ఓకేనా? 50 లీటర్స్ 60 లీటర్స్ అంటాం కదా, ఈ లీటర్స్ ఏది వచ్చినా మనకి ఎలా తీసుకుంటామంటే సింగులర్ నౌన్ లా కన్సిడర్ చేసుకుంటూ ఉంటాయి, రైట్? సింగులర్ నౌన్ ఉంది కాబట్టి మనకు ఆర్ వస్తుందా, ఈజ్ వస్తుందా? కంపల్సరీ ఈజ్ అనే వర్డ్ వస్తుంది, ఈజ్ అనే వర్డ్ వస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ ఏముంది, మీకు ఇక్కడ బై అనే వర్డ్ ఉంది. సి బై అనే వర్డ్ ఉంది. సో బై ఎక్కడ వస్తుంది మనకు? ప్యాసివ్ వాయిస్లో వస్తుంది. మనకు 50 లీటర్స్ అనేవి మనకు డొనేట్ చేస్తారా? డొనేట్ చేయబడుతుందా? 50 లీటర్స్ అనేది డొనేట్ చేయబడుతుంది. 50 లీటర్స్ డొనేట్ చేయబడుతుంది, ఓకేనా? 50 లీటర్స్ డొనేట్ చేయబడుతుంది. ఓల్డ్ డొనేట్ చేస్తారు, కమిటీ డొనేట్ చేస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ 50 లీటర్స్ అనేది ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ అవుతుంది. ఆబ్జెక్ట్ తోటి సెంటెన్స్ స్టార్ట్ అయింది కాబట్టి ప్యాసివ్ వాయిస్లో ఉండాలి. ప్యాసివ్ వాయిస్ ఎలా ఉండాలి? హెల్పింగ్ వర్బ్ బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి. మనకి యామిజా ప్లస్ V3 ఉండాలి కంపల్సరీ. ఇప్పుడు 50 లీటర్స్ ఆఫ్ మిల్క్ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ ప్లస్ V3 ఉండాలి కంపల్సరీ. ఎందుకు ఈజ్ ఉండాలంటే ఎవ్రీ వీక్ అనే వర్డ్ ఉంది కదా మీకు. ఎవ్రీ వీక్ ఎందులో ఉంటుంది మనకి? జనరల్గా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది కాబట్టి మనకు యామిజా ప్లస్ V3 వస్తుంది కంపల్సరీ. మనకి ఇక్కడ ఈజ్ ప్లస్ V3 ఎక్కడ ఉందో చూసుకోండి ఒకసారి. ఈజ్ ప్లస్ V3 మనకు ఆర్ డొనేట్ అన్నట్టు ఇది మనకు ఆప్షన్ కాదు. నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చిండు? ఆర్ బీయింగ్ అనేది ఇది కూడా మనకు ఆప్షన్ కాదు. ఇది కూడా మనకు ఆర్ ఉంది కాబట్టి ఇది కూడా ఆప్షన్ కాదు. మనకి ఈజ్ డొనేట్ అని మనకు ఆన్సర్ అవుతుంది, చాయిస్ ఉంటుంది, ఓకేనా? ఫర్ క్వశ్చన్ నెంబర్ 18 వాట్స్ ద ఆన్సర్? ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్, ఓకేనా? ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అడుగుతుంది, రైట్? సో మనకి ఇక్కడ అప్రూవల్, క్రిటిసిజం, హెలికాప్టర్, సెన్సర్, ఓకేనా? సెన్సర్ అంటే, రైట్? సో హెలికాప్టర్లో మనకి ఎలా ఉంటుందంటే స్పెల్లింగ్ హెలికాప్టర్ అంటే మనకు సింగిల్ ఎల్ ఉంటుంది. హెలికాప్టర్లో మనకు సింగిల్ ఎల్ మాత్రమే ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ హెలికాప్టర్ డబల్ ఎల్ ఉండదు కాబట్టి మనకు ఆన్సర్ సిఐఏ ఛాయిస్ ఉంటుంది, ఓకే? అప్రూవల్ స్పెల్లింగ్ కరెక్ట్గానే ఉంది, క్రిటిసిజం స్పెల్లింగ్ కూడా కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ వన్ సెన్సర్ కూడా స్పెల్లింగ్ అనేది కరెక్ట్గానే ఉంది కాబట్టి మనకు సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 90 వాట్స్ ద ఆన్సర్? ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ వన్ పోయిగ్నెంట్, ఓకేనా? పోయిగ్నెంట్ అమ్మ, రైట్? సి పోయిగ్నెంట్ మనకి ఏమడుగుతారంటే సినోనిమ్ అడుగుతూ ఉండు, రైట్? పోయిగ్నెంట్ అనే వర్డ్కు సినోనిమ్ అడుగుతూ ఉండు, రైట్? పోయిగ్నెంట్ అంటే మీనింగ్ ఏంటంటే ఏదైనా సరే ఎఫెక్ట్ చేస్తుంది అనుకోండి, ఎఫెక్ట్ చేయడం అని, ఓకేనా? హార్ట్ టచింగ్ సీన్స్ అంటాం కదా, సో హార్ట్ టచింగ్ సీన్స్, ఓకేనా? ఏదైనా సరే సాడ్గా చేస్తే, ఏదైతే ఎఫెక్ట్ చేస్తే, ఏదైనా సరే మనకు హార్ట్ని టచ్ చేస్తే దాన్ని ఏమంటామంటే పోయిగ్నెంట్ అంటూ ఉంటాం, రైట్? ఇక్కడ సాడ్ చేయడం కాబట్టి బ్యూటిఫుల్ అనే సెన్స్ రాదు కదా. సియర్ క్వైట్ అంటే మీనింగ్ ఏంటి మనకు? సైలెంట్ అనమాట, సైలెంట్, ఓకేనా? సియర్ ఇక్కడ క్వైట్లో మీకు QUIET ఉంటుంది. నెక్స్ట్ వన్ QUITE ఉంటుంది. సైలెంట్లో మనకు లాస్ట్లో టీ ఉంటుంది కాబట్టి సో ఈటీ ఉంటే మనకు అది సైలెంట్. కంప్లీట్లో లాస్ట్ టీఈ ఉంటుంది కాబట్టి సో టీఈ ఉంటే కంప్లీట్. ఇట్ ఈస్ క్వైట్ యారోగెంట్, ఓకేనా? ఇట్ ఈస్ క్వైట్ యారోగెంట్ అంటే మీనింగ్ ఏంటి మనకి? ఇక్కడ అది చాలా యారోగెంట్ అంటే అది కంప్లీట్లీ యారోగెంట్ అనమాట. అక్కడ కంప్లీట్లీ అనే సెన్స్ ఏమొస్తుంది మనకు? QUITE వస్తుంది, ఓకేనా? క్వైట్ అంటే సైలెన్స్ కదా, సైలెంట్ కాబట్టి మనకి ఇక్కడ లాస్ట్లో ఏముంది? టీ ఉంది కాబట్టి మనకి స్పెల్లింగ్ ఎలా ఉంటుందంటే ఈటీ ఉంటుంది, ఓకేనా? ఈటీ ఉంటే మనకు టీ సైలెంట్ అన్నట్టు, టీ ఉంటే కంప్లీట్గా అన్నట్టు, రైట్? మనకు టచింగ్ అని ఉంటే క్వైట్ అనే సెన్స్ రావట్లేదు కదా, మనకు హ్యాపీ అనే సెన్స్ కూడా రావట్లేదు కదా, సాడ్ కాబట్టి మనకి ఏమొస్తుందంటే టచింగ్ అనే వర్డ్ ఆన్సర్ అవుతూ ఉంటుంది, ఓకేనా? హార్ట్ టచింగ్ సీన్స్ అంటాం కదా, మనకు పోయిగ్నెంట్ సీన్స్ అంటూ ఉంటుంది కాబట్టి మనకు సో టచింగ్ అనే మనకు అక్కడ సినోనిమ్ అయ్యే ఛాయిస్ ఉంటుంది కాబట్టి మనకు 91, ఓకే? 91 క్వశ్చన్ వాట్స్ ద ఆన్సర్? ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 92 ఏం మనకి అక్కడ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్ అంటూ ఉండు, రైట్? హ్యాజిల్డ్, ఓకేనా? హ్యాజిల్డ్ అనే వర్డ్ ఇచ్చింది, రైట్? హ్యాజిల్డ్ అంటే మీనింగ్ ఏంటంటే మనకు హెరాస్ చేయడం, టార్చర్ చేయడం, దాని ఏమంటే హ్యాజిల్డ్ అంటూ ఉంటుంది, రైట్? ఆప్షన్ చూసుకుంటే వరీ, అనాయిడ్, స్ట్రెస్డ్. వరీ, అనాయిడ్, స్ట్రెస్ అంటే వరీ చేయడం, అనాయ్ చేయడం మనకు టార్చర్ చేయడమే కదా మనకు, అంటే ఇండైరెక్ట్ టార్చర్ అన్నట్టే అనమాట మీనింగ్ అది, రైట్? స్ట్రెస్ చేయడం అంటే మీనింగ్ ఏంటి మనకు? మళ్ళీ అది హ్యాజిల్ చేయడం మనకి వర్డ్కు సినోనిమ్ అయ్యే ఛాయిస్ ఉంటుంది, రైట్? ఈ మూడు మనకు సినోనిమ్స్ అవుతాయి కాబట్టి ఈ మూడు మనకు ఆన్సర్స్ కావు, రిలాక్స్డ్ అనమాట, ఓకేనా? రిలాక్స్, రైట్? టార్చర్ చేయడానికి మనకు ఆబ్జెక్ట్ ఏమొస్తుంది? మనకు రిలాక్స్ చేయడం అనమాట, ఓకే? కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతూ ఉంటుంది, రైట్? ఫర్ క్వశ్చన్ నెంబర్ 92 వాట్స్ ద ఆన్సర్? ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, she know that to apologize would dash to admitting she had failed. చూడండి మీకు అక్కడ మీనింగ్ ఏంటంటే ఆమెకు తెలుసు, ఓకేనా? తెలుసు, రైట్? మనం అపాలజైజ్ కావడం, ఓకే? అంటే మనము
తప్పు. ఇప్పుడు ఏదైనా సరే మనకి ఇక్కడ మనము వెనుకబడి అపలైజ్ చేసుకోవడం అంటే సారీ చెప్పడం అంటాం కదా, సో అపాలైజ్ చేయడం. ఓకేనా, సారీ చెప్పడం మనం ఒకవేళ చెప్తే, ఓకేనా, సారీ చెప్తే మనం ఫెయిల్ అయిపోయామనే సెన్స్ వస్తుందన్నమాట. అంతే కదా, సారీ చెప్తే మనం ఫెయిల్ అయిపోయాము అని ఒప్పుకున్నట్టే అలా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఓకేనా, సారీ చెప్తే ఆమె ఏమనుకుంది, ఆమెకు తెలుసు, ఏం తెలుసు, మనం ఒకవేళ సారీ చెప్పినాం అనుకోండి, సారీ చెప్తే అది మనం ఓడిపోయాం అనే దానిలాగా కన్వే అవుతుంది, అది మనం ఓడిపోయాం అనే దానిలాగా కనిపిస్తూ ఉంటుంది అనే సెన్స్ రావాలి మనకు. రైట్, మనకి ఏం రావాలంటే అది అలా కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా, మనం సారీ చెప్పడం అనేది మనం ఫెయిల్ అయ్యాం అనేలాగా కన్వే అవుతూ ఉంటుంది, అలా మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ ఇట్ లుక్స్ లైక్ అనే ఆప్షన్ రావాలి. రైట్, సియర్ మనకి ఇక్కడ ట్యాంటమౌంట్ అంటే మీనింగ్ ఏంటంటే లుక్స్ లైక్ అనమాట. ఓకేనా, ఇట్ ఈస్ ఎ ట్యాంటమౌంట్ టు దిస్ అంటే దీనికి ఇది ఎలా కనిపిస్తుంది అంటే దీనిలాగానే కనిపిస్తుంది అనమాట. ఓకేనా, లుక్స్ లైక్ అంటాం. రైట్, మనకు ట్యాంటమౌంట్ అనేది ఇక్కడ ప్రాపర్ వర్డ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే సియర్ షీ నో దట్ టు అపాలజైజ్ వుడ్ ట్యాంటమౌంట్ అంటే అపాలైజ్ చేయడం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎలా కనిపిస్తూ ఉంటుంది అంటే మనకి ఇక్కడ టు అడ్మిటింగ్. ఓకేనా, అడ్మిటింగ్ షీ హ్యాడ్ ఫెయిల్డ్. ఓకేనా, అంటే మనకి ఇక్కడ మనం అపాలజైజ్ చేస్తే అది మనకి ఎలా ఉంటుందంటే ఫెయిల్ అయ్యే సెన్స్ వస్తుంది, కాబట్టి మనకి అలా కనిపిస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ ట్యాంటమౌంట్ అనే వర్డ్ వస్తూ ఉంటుంది. రైట్, మీకు టాంజిబుల్ ఉందనుకోండి, టాంజిబుల్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి ఇక్కడ విచ్ కెన్ బి టచ్డ్. టాంజిబుల్ గుడ్స్ అంటాం కదా, సో టాంజిబుల్ గుడ్స్ అంటే మీనింగ్ అంటే మనకు ఏవైతే టచ్ చేస్తామో ఆ గుడ్స్ని ఏమంటామంటే టాంజిబుల్ గుడ్స్ అంటాం. ఇది మనకు ఆన్సర్ కాదు. టాంటలైజింగ్ అంటే మీనింగ్ అంటే మనకు టార్చరింగ్ చేయడం. ఓకే, టార్చర్ చేయడం ఏమంటామంటే హెరాస్ చేయడం. ఓకే, హ్యాసిల్ చేయడం, దాని ఏమంటామంటే టాంటలైజింగ్ అంటాం. ఇక్కడ మనకు ఆన్సర్ కాదు. నెక్స్ట్ టాండెమ్. ఓకేనా, టాండెమ్ అంటే మీనింగ్ అంటే అది ఒక సైకిల్. ఏ సైకిల్కి అయితే 2 సీట్లు 2 పెడల్స్ ఉంటాయి. ఓకేనా, అంటే ఇద్దరు తొక్కడానికి వీలుగా ఉండే సైకిల్ ఏమంటామంటే ట్యాండమ్ అంటూ ఉంటాం. కాబట్టి మనకి ఇది కూడా సెన్స్ కాబట్టి అది అలా కనిపిస్తుంది అనే సెన్స్ రావాలి. కాబట్టి మనకి ఇక్కడ ట్యాంటమౌంట్ అనే వర్డ్ మనకు ప్రాపర్ వర్డ్ అవుతుంది. ఓకేనా, ఫర్ క్వశ్చన్ నెంబర్ 90 వాట్స్ ఆన్సర్, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఇంకరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. సెంటిమెంటల్లీ, సబ్సీక్వెంట్లీ, సబ్స్టాన్షియల్లీ, సొలిసిటేషన్. ఓకేనా, సియర్ మీకు ఇక్కడ సీక్వెన్స్. ఓకేనా, సీక్వెన్స్ అనే వర్డ్ వచ్చినప్పుడు మనకి ఏమొస్తుందంటే స్పెల్లింగ్ క్యూయూఈ వస్తుంది. ఓకేనా, క్యూయూఈ వస్తుంది. కాబట్టి మనకు సబ్ సీక్వెంట్లీ అనే మనకు సెన్స్లో ఏమైనా రావాలంటే మనకి ఇక్కడ సీక్వెంట్లీ QUENTLY వస్తుంది. ఓకేనా, సీక్వెంట్ మనకి యూ వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ యూ లేదు కదా, మనకి ఇది బి అనే ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, మనకి ఇక్కడ సెంటిమెంటల్లీ కరెక్ట్ ఏమైనా మనకి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మనకి సబ్స్టాన్షియల్ మనకి కరెక్ట్ ఏమైనా రాంగ్ ఆన్సర్. సొలిసిటేషన్ మనకి ఇది కూడా కరెక్ట్గా స్పెల్లింగ్ కాబట్టి మనకి ఆన్సర్ కాదు. కాబట్టి సో ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అడిగింది కాబట్టి సో సబ్ సీక్వెంట్లో మనకు ఇక్కడ ఆన్సర్ అవుతూ ఉంటుంది. రైట్, ఫర్ క్వశ్చన్ నెంబర్ 94 వాజ్ ఆన్సర్, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఏమనుకో కామ్ అంటే మీనింగ్ ఏంటి జనరల్గా, కామ్గా ఉండే మీనింగ్ ఏంటి మనకు సైలెంట్గా ఉంటాడు. ఓకేనా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది దాన్ని ఏమంటామంటే కామ్ అంటూ ఉంటారు. రైట్, ఇక్కడ కమోషన్ చూసుకోండి. కమోషన్ అనే వర్డ్ మనకి మీనింగ్ వస్తుందంటే కామ్ అనే సెన్స్ ఇస్తూ ఉంటుంది. రైట్, రాసుకోండి అక్కడ కమోషన్. రైట్, సియర్ ఫస్ట్ ఆప్షన్స్ ఏమో చూసుకోండి. క్రాంకీ అంటే మీనింగ్ ఏంటంటే స్ట్రేంజ్ అనమాట. క్రాంకీ పీపుల్ అంటాం కదా, స్ట్రేంజ్. ఓకేనా, స్ట్రేంజ్ వస్తే మనకు ఎక్సెంట్రిక్. ఓకేనా, నోవైస్ కానీ స్ట్రేంజ్ కానీ ఎక్సెంట్రిక్ అనే వర్డ్స్ వస్తూ ఉంటాయి. రైట్, దాన్ని ఏమంటామంటే క్రాంకీ అంటాం. రైట్, నెక్స్ట్ ఆప్షన్ మనకి ఇక్కడ రిలాక్స్డ్. ఓకే, రిలాక్స్ అంటే మీనింగ్ ఏంటి మనకు సైలెంట్గా ఉంటే దాన్ని ఏమంటే మనం రిలాక్స్డ్ అంటుంటాం. ఓకే, కామ్ అంటాం కదా, దాన్ని ఏమంటే మనం రిలాక్స్డ్ అంటారు. ఆప్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మనకు జాయ్ఫుల్ అంటే మీనింగ్ ఏంటి మనకి ఇక్కడ వెరీ జాయ్ఫుల్ అంటే మీనింగ్ ఏంటి వెరీ హ్యాపీగా అనమాట. ఓకేనా, హ్యాపీ కూడా మనకి కామ్ లేదు కదా, మనకు కూడా ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. ఇక్కడ క్రాంకీ కూడా ఛాన్స్ లేదు. క్లీన్ అంటే మనకు కామ్ అనే సెన్స్ వస్తుందా, రావట్లేదు. కాబట్టి మనకి ఇది కూడా ఆన్సర్ లేదు. కాబట్టి మనకి ఇక్కడ కామ్ అంటే మనకు రిలాక్స్డ్గా ఉండవు. ఓకేనా, కామ్ స్టేజ్ అంటే మీనింగ్ ఏంటి మనకి ఇక్కడ రిలాక్స్డ్ స్టేజ్ అనమాట. కాబట్టి మనకు సో ఆప్షన్ కామ్ అనే వాటికి మనకి ఏ సినిమా అవుతుంది అంటే సో రిలాక్స్డ్ అనేది సినిమా అవుతుంది. కాబట్టి సో రిలాక్స్డ్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఫర్ క్వశ్చన్ 95 వాట్స్ ద ఆన్సర్, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ క్లోజ్ టెస్ట్ ఇచ్చింది. రైట్, సియర్ క్లోజ్ టెస్ట్ చూసినప్పుడు మనకి ఇక్కడ ద ఫస్ట్ హ్యూమన్ బీయింగ్స్ టు కంట్రోల్ ఫైర్ గ్రాడ్యువల్లీ లెండ్ డాష్ మెనీ యూజెస్. ఓకేనా, సియర్ అంటే ఫస్ట్ హ్యూమన్ బీయింగ్స్ ఏం చేశారట టు కంట్రోల్ ఫైర్ని కంట్రోల్ చేయడం కోసం ఏం చేశారు, లెర్న్ చేశారు, నేర్చుకున్నారు. ఏం నేర్చుకున్నారంటే యూజెస్ నేర్చుకున్నారు. ఓకేనా, యూజెస్ దేని యొక్క యూజెస్ మనకి ఇక్కడ నేర్చుకుంటారు వాళ్ళు, ఫైర్ యొక్క యూజ్. రైట్, ఫైర్ యొక్క యూజెస్ కాబట్టి ఫైర్ అంటే సింగులరా ప్లూరలా, సింగులర్. ఫైర్ని ఎలా యూజ్ చేస్తాం, ఏ ప్రణంతో యూజ్ చేస్తాం, ఇట్ అనే ప్రణంతో యూజ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ హీజ్ వస్తుందా రాదు, యువర్ వస్తుందా రాదు, దేర్ వస్తుందా రాదు, ఇట్స్ అనే వర్డ్ వస్తుంది.
ఇట్స్. ఫైర్ని ఎలా యూజ్ చేస్తాం మనం? ఇట్స్ అనే వర్డ్ అంటాం కదా. సో ఫైర్ ఇట్స్ అంటాం కాబట్టి మనకి ఇక్కడ దాని యొక్క అంటాం కదా. సో దాని యొక్క యూజెస్ కాబట్టి మనకి ఇక్కడ ఇట్స్ అనే సెన్స్ వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ సో ఏ అనేది ఆన్సర్ అయిపోతూ ఉంటుంది, రైట్. ఫర్ క్వశ్చన్ నెంబర్ 96 ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నాట్ ఓన్లీ డిడ్ దే. సి నాట్ ఓన్లీ డిడ్ దే. సో డిడ్ అంటే ఏంటి మనకు V2. సో V2 వచ్చింది కంపల్సరీ ఏం రావాలి ఇక్కడ? V1 రావాలి. డిడ్ వచ్చిందంటే V1 రావాలి, ఓకేనా. డిడ్ వస్తే మళ్ళీ V2 రాకూడదు, V1 రావాలి కాబట్టి మనకి అక్కడ ఆన్సర్ ఇక్కడ చూడండి. సో రెడీ అనేది మనకి V1 కాదు, యూజ్ అనేది V1 కాదు, ఎలిమినేటెడ్. యూజ్ ఉంది, ప్రిపేర్ ఉంది, రైట్. సి ఫైర్ని యూజ్ చేశారంటమా, ఫైర్ని ప్రిపేర్ చేశారంటమా మనం జనరల్గా? సియర్ వాళ్ళు వాళ్ళ ఫుడ్ని వామ్గా ఉంచుకోవడం కోసం, ఓకేనా, వాళ్ళ ఫుడ్ని వామ్గా ఉంచుకోవడం కోసం ఫైర్ని ప్రిపేర్ చేశారంటామా, యూజ్ చేశారంటామా? యూజ్ చేసిన సెన్స్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనకు నాట్ ఓన్లీ డిడ్ దే యూజ్, ఓకేనా, నాట్ ఓన్లీ డిడ్ దే యూజ్ అనే సెన్స్ వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ యూజ్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ మనకు సో బట్ దే డాష్ లెండ్ టు యూజ్. ఇక్కడ మనకు ఆల్రెడీ మనకు యూజ్ అనే సెన్స్ ఇచ్చింది కదా. మనకు అక్కడ దేనికోసం యూజ్ చేశారంటే మనకు ఆల్రెడీ మళ్ళీ హంటింగ్ కోసం యూజ్ చేసినట్టు కాబట్టి ఇక్కడ మనకు ప్రిపేర్ అనే సెన్స్ రావట్లేదు, యూజ్ అనే వర్డ్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనకు సో నాట్ ఓన్లీ డిడ్ దే యూజ్ ఫైర్ టు కీప్ వామ్ అండ్ కుక్ దేర్ ఫుడ్. అంటే ఫుడ్ని కుక్ చేయడం కోసం, నెక్స్ట్ వన్ వామ్ ఉంచడం కోసం వాళ్ళు యూజ్ చేసుకున్నారు అని మీనింగ్ అనమాట. కాబట్టి మనకి ఇక్కడ సో యూజ్ అనే సెన్స్ వస్తుంది కాబట్టి ఫర్ క్వశ్చన్ నెంబర్ 97 వాట్స్ ఆన్సర్? ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ దే. చూడండి, సో నాట్ ఓన్లీ అనే వర్డ్ వచ్చింది. నాట్ ఓన్లీ మనం వర్డ్ వస్తే మనకి ఏం రావాలి ఇక్కడ? కంపల్సరీ బట్ ఆల్సో వర్డ్ రావాలి, రైట్. సో బట్ ఆల్సో మనకి ఇక్కడ ఆల్టర్నేటివ్ ఉంది, వెల్ ఉంది, ఇన్స్టెడ్ ఉంది. మనకి ఆల్సో అనే వర్డ్ ఎందులో ఉంది? సిఎన్ ఆప్షన్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ నాట్ ఓన్లీ వచ్చింది కాబట్టి బట్ ఆల్సో రావాలి కంపల్సరీ. మనకి అక్కడ ఆన్సర్ ఏమొస్తుందంటే దే ఆల్సో. దే ఆల్సో అనే వర్డ్ వస్తుంది. ఎందుకు వస్తుందంటే నాట్ ఓన్లీ వచ్చింది అక్కడ మనకు కంపల్సరీ ఆల్సో అనే సెన్స్ రావాలి కాబట్టి మనకు సో ఆల్సో అనే వర్డ్ మనకు అక్కడ ప్రాపర్ ఆన్సర్ అవుతుంది, రైట్. నెక్స్ట్ మనకి ఏముంది? మనకు 98 క్వశ్చన్కి ఏమొస్తుంది ఆన్సర్? ఆల్సో, సి ఆప్షన్. నెక్స్ట్ వన్ సియర్ డాష్ బెర్రీస్ అంటుండు, రైట్. డాష్ బెర్రీస్ అన్నప్పుడు అటైన్, ఓకేనా, అటైన్ అక్వైర్, రైట్. సియర్ అటైన్ అంటే మీనింగ్ ఏంటంటే అకాంప్లిష్ చేయడం, అకాంప్లిష్ అంటే గెలవడం అనమాట, ఓకేనా. మనం బెర్రీస్ అంటే మీనింగ్ ఏంటి? స్ట్రాబెర్రీస్ కానీ, బ్లూబెర్రీస్ కానీ, రెడ్ బెర్రీస్ కానీ అంటాం కదా, అదొక ఫుడ్ అనమాట, ఓకేనా. ఫుడ్ కాబట్టి మనకు ఫుడ్ని అటైన్ చేస్తారా? వాళ్ళు గెలుస్తారా? గెలవడం సెన్స్ రావట్లేదు కాబట్టి తీసేయండి ఒకసారి. ఫైర్ తోటి ఏం చేయలేం కదా. నెక్స్ట్ వన్ సేఫ్ గార్డ్. సియర్ సేఫ్ గార్డ్ ఫుడ్, సేఫ్ గార్డ్ బెర్రీస్, ఓకేనా. మనకి ఇక్కడ ఆల్రెడీ ఫారెస్ట్లో మనకు అవి అన్ని ఫ్రూట్స్ అనేవి సేఫ్గానే ఉంటాయి కాబట్టి మనకు వాటిని మళ్ళీ సేఫ్ గార్డ్ చేయాల్సిన అవసరం లేదు. మనకు బి అనే ఆప్షన్ ఎలిమినేట్ చేసేయండి. నెక్స్ట్ మనకు అక్వైర్ ఆప్టైన్. ఫుడ్ని అక్వైర్ చేస్తామా, ఆప్టైన్ చేస్తామా? సియర్ నాలెడ్జ్ని అక్వైర్ చేస్తాం మనం, కానీ ఫుడ్ని ఆప్టైన్ చేస్తూ ఉంటాం కాబట్టి మనకి ఇక్కడ అక్వైర్ అనే సెన్స్ రాదు కాబట్టి సో ఆప్టైన్ ఈజ్ అవర్ ఆన్సర్, ఓకేనా. ఫర్ క్వశ్చన్ నెంబర్ 99 వాట్స్ ద ఆన్సర్? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్, ఓకేనా. అక్వైర్ ఆప్టైన్. ఆప్టైన్ అంటే మనకి ఏంటంటే జనరల్గా అక్వైర్ అంటే కొన్ని ఏమంటారు అఫర్ట్స్ పెట్టి చేయడం అనమాట. అలా నాకు ఫైర్ ఉంది కాబట్టి ఎలాంటి అఫర్ట్స్ అవసరం లేదు మనకు ఆప్టైనింగ్ ఫుడ్, అక్వైరింగ్ నాలెడ్జ్ అలా వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ సో మనకు ఆప్టైన్ మనకి ఇక్కడ కరెక్ట్ ప్రాపర్ వర్డ్ అవుతుంది, రైట్. ఫర్ క్వశ్చన్ నెంబర్ 99 వాట్స్ ద ఆన్సర్? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి సరే, టు క్లీన్ ఫారెస్ట్ ఆఫ్ అండర్ బ్రష్ సో దట్ ద గేమ్ డాష్ బీ బెటర్, ఓకేనా. ఇవన్నీ చేయడం వల్ల గేమ్ అనేది బెటర్గా ఉండొచ్చు, ఓకేనా, బెటర్గా ఉంటుందని సెన్స్ వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ ద గేమ్ కుడ్ బి బెటర్, ద గేమ్ విల్ బి బెటర్, ద గేమ్ మస్ట్ బి బెటర్, ద గేమ్ షెల్ బి బెటర్ కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ వస్తుందంటే ద గేమ్ కుడ్ బి బెటర్, ఓకేనా. గేమ్ అనేది బెటర్గా ఉండొచ్చు అనమాట, ఓకేనా. మేము ఫైర్ని ఇన్నిటి కోసం యూజ్ చేసుకోవడం వల్ల, ఓకేనా, హంటింగ్ కోసం కానీ, ఓకేనా, ఫుడ్ కోసం కానీ ఇవన్నీ యూజ్ చేసుకో, ఓకేనా, ఇన్సెక్ట్స్ని కిల్ చేయడం కోసం కానీ, ఓకేనా, ఫుడ్ని తెచ్చుకోవడం కోసం కానీ యూజ్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి అప్పుడు గేమ్ అనేది బెటర్గా ఉండొచ్చు కాబట్టి మనకి ఇక్కడ సో ద గేమ్ కుడ్ బి బెటర్ అని మనకి ఇక్కడ ఆన్సర్ అవుతూ ఉంది, రైట్. ఫర్ క్వశ్చన్ నెంబర్ 100 వాట్స్ ద ఆన్సర్? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్, ఓకేనా. మనకు ఈ క్లోజ్ చేస్తే మనకు ఆప్షన్ లాస్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది? మనకు కుడ్ అనే వర్డ్ వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ ఏ అనేది ఛాయిస్ ఉంటుంది, రైట్. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్, ఓకేనా, విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద ఎక్స్ప్లెనేషన్ ఫర్ సో మార్క్ టెస్ట్ 18, ఓకేనా, ఇంగ్లీష్ పార్ట్, ఓకేనా, రైట్. సో థ్యాంక్ యూ. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో.